అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. సో ఇవాళ మనం చూసే మంగళగిరి శారీస్ ఆల్రెడీ నేను షార్ట్స్లో కొంచెం డిస్క్రిప్షన్ ఎట్లాగ ఇచ్చినా ఇంకా ఎక్కువ ఇవ్వకుండా లెటర్ స్టార్ట్. సో మంగళగిరికి మనకి టిపికల్గా వచ్చే ఈ బార్డర్స్ రావడంతో పాటు ఇక్కడ మనం చూసేది ప్రింట్, తంజావూర్ ప్రింట్స్, నాట్ పెయింట్. సో ఇట్లా మధ్య మధ్యలో మోటివ్స్ లాగా వస్తుంది. పీకాక్స్ మంచి డార్క్ రిమ్ బ్లూ శారీ అండ్ ఇది మెయింటైన్ అంటే కూడా సాఫ్ట్ పాలిష్కి ఇవ్వండి, హోమ్ వాష్ అంత తొందరగా చేయకుండా. ఆ తర్వాత ఫాల్ సూపర్గా పడుతుంది, లైట్ వెయిట్ ఉంటాయి అండ్ పళ్ళు రిచ్గా ఉంటుంది. బ్లౌజ్ పళ్ళు చూడండి, ఒక 3 rows ఆఫ్ సేమ్ కంటిన్యూ ఉంది ఈ ప్రింట్ ఏదైతే ఉందో. ప్రైస్ విషయానికి వస్తే 4950లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఈ పీకాక్ ఈ సెట్లో ఉన్న కలర్స్ చూస్తున్నాం 1 by 1. రిన్ బ్లూ, తర్వాత నెక్స్ట్ కలర్ బ్లాక్. అండ్ ఒక్కసారి ఇది గమనించండి. సో మేబీ ఇంకొక కలర్ ఉన్నా అప్పుడు మన ప్రింట్ మారుతుంది. ప్రింట్ గమనించండి ఏది ఉంది మనకి. ఇప్పుడు పీకాక్స్ ప్రస్తుతం నేను చూపించేది. ఫాల్ ఇట్లా సూపర్గా పడుతూ ఇట్లా రిచ్ జరీ లైన్స్ వచ్చిన, ఈ సిల్వర్ జరీ లైన్స్ వచ్చిన పళ్ళు. ఆ తర్వాత మనకి బ్లౌజ్కి కన్వీనియంట్గా పెట్టుకోవడానికి ఇది. దీంట్లో ఒక్క దాంట్లో నేను హైట్ చూపిస్తాను, నెక్స్ట్ కలర్స్ ర్యాండమ్గా చూద్దాం. అంటే అన్లెస్ ఇంకొక ప్యాటర్న్ స్టార్ట్ అయ్యేవరకు. మంగళగిరి శారీస్ లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది, బట్ చాలా ఎలిగెంట్గా క్యారీ చేయడానికి ఏజ్ గ్రూప్కైనా బిందాస్ శారీస్ ఇవి. సో బ్లాక్ తర్వాత మనం చూసేది డార్క్ బాటిల్ గ్రీన్ శారీ. హైట్ కూడా ఇంకా సూపర్ ఉంటుంది తెలుసు కదా. సో చూడండి, సో ఇవైతే అస్సలు డెఫినెట్లీ మిస్ అవ్వద్దు రాబోయే సంక్రాంతికి. బాటిల్ గ్రీన్ తర్వాత పింక్. ఇక్కడ వరకు ఈ పీకాక్స్ది ఈ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తే లెమన్ ఎల్లో శారీలో మనకి ప్యారెట్స్ది ఈ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. ఈ ప్యాటర్న్లో మనకి ఈ లెమన్ ఎల్లో అండ్ నేను నెక్స్ట్ చూపించే కలర్ మాత్రమే ఆప్షన్ ఉందన్నమాట. సో రిచ్ గ్రాండ్ పళ్ళు, హ్యాండ్స్కి ఇట్లా వచ్చే ఇది. దీంట్లో ఇంకొక ఆప్షన్ కలర్ ఏంటంటే ఈ డార్క్ నేవీ బ్లూ, కొంచెం పర్పుల్ కలిసిన ఈ షేడ్, ఇది అవైలబుల్ ఉంది. ఈ ఎలిఫెంట్ ప్యాటర్న్ నేను ఇప్పుడు చూపించే దాంట్లో కూడా మళ్ళీ నెక్స్ట్ చూపించే ప్యాటర్న్లో వేరియేషన్ ఉంటుంది. కాబట్టి ఇది ఇట్లా బేబీ ఎలిఫెంట్ అండ్ మమ్మీ ఎలిఫెంట్ పోతున్నాయి కదా, ఇది ఒక ప్యాటర్న్, మధ్యలో మోటివ్స్ రావడం. ఇది ఒక ప్యాటర్న్ బ్లాక్ పైన పళ్ళు, బ్లౌజ్. దీంట్లో ఇంకొక ఆప్షన్ మనకి డార్క్ రాయల్ బ్లూ కలర్, ఇది అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎలిఫెంట్ ప్యాటర్న్లో ఒక గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఇట్లా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక సెట్ లాగా 3 per set లాగా ఉన్న ఇది కంటిన్యూ అవుతుంది. ఒకసారి దూరం నుంచి చూసిన తర్వాత దీంట్లో కలర్ ఆప్షన్ చెప్తాను. రిచ్ పళ్ళు, బ్లౌజ్. అయితే దీంట్లో ఇంకొక ఆప్షన్ మనకి బ్లాక్ పైన ఉంది. ఇప్పుడు మనం చూసేది లైట్ పౌడర్ బ్లూ షేడ్. ఇది కొంచెం ఒకలాంటి కలర్ అయితే కూడా వస్తుంది. అండ్ ఎడ్జ్కి వచ్చేవరకు ఈ ప్యాటర్న్ పీకాక్స్ అయినప్పటికీ కూడా ఇది ప్యాటర్న్ ఇట్లా ఉంది. ఒకసారి కరెక్ట్గా చూసిందా, మధ్యలో ఇట్లా మోటివ్స్ చాలా ఎలిగెంట్గా. ఇన్ కేస్ పేస్టల్ కలర్స్ అంటే ఆప్షన్ ఇది, పళ్ళు తర్వాత బ్లౌజ్. ఇప్పుడు మనం నెక్స్ట్ చూసే గ్రీన్ కలర్లో ఈ మోటివ్స్ మళ్ళీ చేంజ్ అయినాయి, ఇట్లా ఉంది. అండ్ మధ్యలో వచ్చేది ఇట్లా మంచి పర్పుల్ పీకాక్స్ సూపర్గా ఉన్నాయి. ఇట్లా రంగు పళ్ళు, బ్లౌజ్. ఈ పేస్టల్ బ్లూలో ఇంకొక ఆప్షన్ మనకి ఇట్లా వచ్చింది, మంచిగా ఎలిఫెంట్స్ అండ్ పీకాక్సే కదా. అది పీకాక్ ఉంది ఇక్కడ లేదు, ఫ్లవర్, లోటస్ ఫ్లవర్. మధ్యలో వచ్చినాయి కూడా అన్ని ఎలిఫెంట్స్ వచ్చినాయి. రిచ్ పళ్ళు, దిస్ బ్యూటిఫుల్ బ్లౌజ్. నెక్స్ట్ ఇప్పుడు చూసే మంగళగిరిలో జస్ట్ ఒక్కసారి మనం చూడాల్సింది ఏంటంటే మధ్యలో అయితే ఇట్లా ఫాక్స్ మిర్రర్స్ వస్తాయి, అక్కడక్కడ ఫాక్స్ మిర్రర్స్ అండ్ కంప్లీట్ యాప్లిక్ వర్క్. ఈ యాప్లిక్ వర్క్ కూడా ఊరికే ఫర్ ద సేక్ కాకుండా కొంచెం బ్రాడ్గా మంచిగా వచ్చింది. విత్ ఎడ్జ్కి వచ్చేసి ఈ ఎంబ్రాయిడరీ, జెరీ ఎంబ్రాయిడరీ కంప్లీట్ ఫినిషింగ్ కోసం. నేను ఇది ఉల్టా కూడా చూపిస్తున్నా. 5050 రూపీస్లో ఇది అవైలబుల్ ఉంది. ఇది ఉల్టా సైడ్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్, సిల్వర్ జరీ బార్డర్స్ అండ్ ఆబ్వియస్లీ హ్యాండ్స్కి కూడా ఇట్లా వస్తుంది. డార్క్ నేవీ బ్లూ, ఇది లాస్ట్ శారీ. ఇందులో కూడా అంతే, మనకి ఫాక్స్ మిర్రర్స్ మధ్యలో వస్తుంది. ఎంబ్రాయిడరీ అప్లిక్ వర్క్ అనేది కంప్లీట్ ఎడ్జ్లో వస్తుంది. రిచ్ పళ్ళు, బ్లౌజ్. బాగున్నాయి కదా శారీస్? మీకు కూడా నచ్చినాయా? నచ్చితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ వెంటనే చెప్పండి. ఒక్కోసారి ఇట్లాంటి శారీస్ ఎట్లా అంటే హోల్డ్లో పెట్టడం వల్ల వేరే వాళ్ళకి నేను కంక్లూడ్ చేయలేను, దయచేసి అర్థం చేసుకోండి.